ఒక పక్కన కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో డ్రోన్లకు సంబంధించిన విషయం. మొన్న పుల్వామా దగ్గర జరిగింది చూసాం, అలాగే అంతకుముందు పఠాన్కోట్ దగ్గర జరిగింది చూసాం, రీసెంట్గా జరిగినటువంటిది ఏదైతే పహల్గామ్ ఇన్సిడెంట్ చూసాం. వీటన్నిటి వెనకాల జరుగుతున్నది ఏంటి? ఉగ్రవాది ధైర్యంగా వచ్చిపోతున్నాడు, మనం ఏం చేస్తున్నాం, నిద్రపోతున్నామా అని అడుగుతుంటారు సహజంగా చాలామంది. తప్పేం లేదు అది. కాకపోతే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, భౌగోళిక పరంగా అక్కడ పూర్తి తేడా ఉంటుంది. కొండలు, కోనలు, నీళ్లు, నిప్పులు అట్లాంటి వాటి మధ్యన అసలు కనబడరు. అక్కడ ఆల్రెడీ పూర్తి నిఘాతోనే ఉంటారు. కానీ ఎలా రాగలుగుతున్నారు అంటే సొరంగ మార్గాలు. వీళ్ళకి ఇరాకు, ఇరాను, సిరియా, యెమెను, లెబనాను ఇలాంటి దేశాల్లో ఎలా అయితే సొరంగ మార్గాలు నిర్మించుకున్నారో అట్లాంటి వాళ్ళతో పాకిస్తాన్ సొరంగ మార్గాలు నిర్మించుకుంది కాశ్మీర్ అవతల పక్క నుంచి అన్నది అనుమానాలు ఉంటూ వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది నిజమవుతూ వచ్చినాయి. పంజాబ్ దగ్గర అట్లాంటిది. ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్లో కుప్వారాలో అతిపెద్ద రహస్య సొరంగాన్ని కనిపెట్టారు భద్రతా బలగాలు. పెద్ద మొత్తంలో ఆ సొరంగంలో దాచబడినటువంటి ఆయుధాలని స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం.